ఎన్నో రోజు 13వ రోజు మన ఆట అనుగ్రహించినటువంటి తిరుప్పావై ప్రబంధాన్ని పెరుమాళ్ళ దగ్గర విన్నవించుకొని ఆ పాసుల వైభవాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నిన్నటి రోజు పాసురంలో ఏ నామాన్ని మనకి ఇచ్చిందమ్మా? మనోభిరాముడు. అంతే కదా, ఇక వేరే లేదు. మన రాముని ఎన్ని రకాలైనా కూడా కీర్తించవచ్చు. ఆ నామాన్ని మనకు అందించేది. మరి వ్రతం జరిగేటువంటి స్థలం ఎక్కడ జరుగుతోంది? ఆయప్పాడి రేపల్లలో జరుగుతాం. మరి ఆ స్థానానికి అధిపతి ఎవరు? కృష్ణ పరమాత్మ. కృష్ణుడి యొక్క రాజ్యం కదా అది. కృష్ణుడు పెరిగేటువంటి ప్రదేశం కనుక కృష్ణ రాజ్యంలో రామచంద్రమూర్తిని కీర్తించడం ఏమిటి అని అక్కడ ఉన్నటువంటి గోపికలందరూ కూడా రెండు భాగాలుగా విడిపోయారంట నిన్నటి రోజు. ఎందుకు? ఒక పక్షమేమో రాముని పక్షం, ఒక పక్కనేమో కృష్ణుని పక్షం. రెండు పక్షాలుగా విడిపోయి నిన్నటి రోజు పాత్రల్లో పెన్నోడ విరుద్ధం అరియాల పెరుమాళ్ అని చెప్పారు. ఆడవారి యొక్క మనసు తెలియనటువంటి వాడు కృష్ణ పరమాత్మ అని నిన్నటి రోజు కీర్తించారు. వెంటనే మా కృష్ణయ్య అంటారా మీరు? మా కృష్ణయ్యకు స్త్రీల యొక్క దుఃఖం తెలీదు అంటారా? కేవలం మీ రామచంద్రమూర్తికే తెలుసా స్త్రీలను గౌరవించడం? కేవలం రామచంద్రమూర్తికే వర్తిస్తుందా? మా కృష్ణుడికి వర్తించదా? మా కృష్ణుడు స్త్రీల కోసం ఏమి చేయలేదా అని రెండు పక్షాలుగా విడిపోయి ఒకరు కొట్లాడుకుంటూ ఉన్నారు. ఎంతమంది పెన్నులు అక్కడ చేసుకునే వ్రతం? 5 లక్షల మంది పెన్నులు. వాళ్ళందరూ విడిపోయారు. ఒక పక్షమేమో రాముడి పక్షం, ఒక పక్షమేమో కృష్ణుడి పక్షంగా విడిపోయి ఒకరు పోట్లాడుకుంటూ ఉన్నారు. కేవలం రామచంద్రమూర్తి ఒక్కడైనా కృష్ణ ఆడవాళ్లను గౌరవించేటువంటి వాడు, స్త్రీలను గౌరవించేటువంటి వాడు. మరి మా కృష్ణయ్య ఏం చేయలేదా? కృష్ణ యొక్క అందులోనూ మా కృష్ణయ్య సౌలభ్యం కలిగి ఉన్నటువంటి వాడు. గుణంలో రాముడు గొప్పవాడైనా సౌలభ్యం లేదు రాముని దగ్గర. ఎందుకు సౌలభ్యం లేదు? రాజుడు ఆయన, ఇక్ష్వాకుల వంశ తిలకుడు ఆయన, దశరథ మహారాజు యొక్క పుత్రుడు ఆయన. కాబట్టి ఎవరికి సౌలభ్యంగా లభించేటువంటి వాడు కాదు కదా. మరి మా కృష్ణయ్యలో సౌలభ్యం ఉంది కదా, గుణంతో పాటి సౌలభ్యం ఉంది, సౌందర్యం ఉంది. మా కృష్ణయ్య అందం ముందర ఎవరు పనికిరారు కదా. మా కృష్ణయ్యలోనూ అందం ఉంది, రాముడిలో కూడా అందం ఉంది, గుణం ఉంది. కానీ లేనటువంటి గుణం ఏమిటి? సౌలభ్యము. ఎలా సౌలభ్యం అయ్యాడు? ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? ఆయనేమో మధురలో పుట్టాడు. ఎక్కడ పుట్టాడు? చెరసాలలో పుట్టాడు. అక్కడి నుంచి ఆయన నందకులానికి వచ్చేసాడు. రాత్రికి రాత్రి రేపల్లకి వచ్చేసాడు. వాళ్ళందరినీ మాయ తెచ్చుకొని అక్కడ గోపికలతో గోపకులతో కలిసి తిరుగుకుంటూ వారు పెట్టినటువంటి ఆహారాన్ని తినుకుంటూ వారు పోట్లాడుకుంటూ దొంగతనాలు చేస్తూ అందరినీ ఒక ఆట పట్టిస్తూ అంత సౌలభ్యంగా పరమాత్మ పెరుగుతూ ఉన్నాడే. కేవలం గోపకులకే కాదు, అక్కడ ఉండేటువంటి గో సంపదలు కూడా కృష్ణుని వేణుగానం ద్వారా హాయిగా పెరుగుతున్నాయి. ఎన్ని సంవత్సరాల వయసు అయినా కూడా కేవలం ఇంకా 25 సంవత్సరాల వయసు కలిగినటువంటి చెప్పుకున్నాం కదా, అలానే అలా ఉన్నాయి అవన్నీ కూడా. అందువలన మా కృష్ణయ్యలో కూడా సౌలభ్యం ఉన్నది కనుక మా కృష్ణయ్యనే గొప్పవాడు అని ఒకరోజు కొట్లాడుకుంటూ ఉన్నారు. మీరు ఎంతైనా మా ఊరికి వచ్చి మా స్వామిని కీర్తించకుండా
రాముని కీర్తించడం మీకు సహేతువా? సహేతు కాదు కదా, మరి ఎలా కీర్తిస్తారు మీరు అని కొట్లాడుకుంటూ ఉంటే ఆ మధ్యలో ఒక ఆవిడ లేచింది. అయ్యా, రామచంద్రమూర్తి అవతారం ఒకడే, కృష్ణ అవతారం ఒకడే. కృష్ణుని అవతారం కంటే మునుపు రామచంద్రమూర్తి యొక్క అవతారం కదా, కనుక ఆయన ఒక్కడే, ఈయన ఒక్కడే. మనలందరినీ కూడా రక్షించే దానికోసం పరమాత్మ అన్ని రకాలైనటువంటి అవతారాలన్నీ కూడా తీసుకుంటూ ఉన్నాడు కదా, మరి ఆయన ఒకడే, ఈయన ఒకడే అని చెప్తుందంట. ఆయన తగ్గలేదు. వెంటనే ఒక వృత్తాంతాన్ని చెప్పింది. యశోద ఒకానొక సమయంలో చిన్న పిల్లవాడిగా కన్నయ్య ఊయలలో ఊపుకుంటూ ఉండేటువంటి సమయంలో ఆయన నిద్రపుచ్చేదాని కోసం, మనం పిల్లలు నిద్రపుచ్చాలంటే మంచి కథలు చెప్పేటువంటివా ఒకప్పుడు. ఇప్పుడు ఫోన్ ఇస్తాం చేతికి, అప్పుడేమో పెద్దలు అయా ఊయాల ఊపుతూ కథలు చెప్పేటువంటి సమయంలో రామచంద్రమూర్తి యొక్క వైభవాన్ని చెప్తూ ఉందంట యశోదమ్మ. అయోధ్య నగరానికి మహారాజు అయినటువంటి వాడు దశరథ మహారాజు ఉండేటువంటి వాడు అని చెప్తేనే అన్నాడు. శబ్దం ఇస్తాం పిల్లలు పలికేటారు. నిద్రపోయేటువంటి సమయంలో మనం చెప్పేటువంటిది హాయిగా వింటూ ఉంటారు అన్నాడు. వెంటనే అక్కడ రామచంద్రమూర్తికి ఆ దశరథ మహారాజు యొక్క పుత్రుడు రామచంద్రుల వారు అని చెప్పారు. దానికి కూడా అన్నాడు. వెంటనే రామచంద్రమూర్తి యొక్క ధర్మపత్ని సీతమ్మ, దానికి కూడా అన్నాడు. వెంటనే ఇంకొక వృత్తాంతాన్ని చెప్తూ సీతమ్మ వారిని రావణాసుడు అపహరించాడు అని చెప్పింది. ఇంకా మూయలేదు. వెంటనే ఆ పడుకునేటువంటి కన్నా ఏం చేశాడు, సౌమిత్రి అన్నాడు. సౌమిత్రి అంటే లక్ష్మణ స్వామిని సౌమిత్రి అంటారు. ఆ లక్ష్మణ స్వామిని ఎక్కడ ఉన్నావా ధనస్సుది, వెంటనే వెళ్ళి వారిని సంహరించి వేయాలి రావణ అంటే. రామావతారం తర్వాత అవతరించినటువంటి అవతారం కృష్ణ అవతారం. అయినా పరమాత్మ ఒక్కరే అని చెప్పేదానికి ఆ సందర్భం వినపడిందో లేదో, వెంటనే మన కృష్ణయ్య అలా చెప్పాడు. మరి దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతోంది? ఇద్దరు ఒకటే కదా, కనుక మనం ఆయనను కీర్తిస్తాం, ఈయనను కీర్తిస్తాం. పదండి మనం వ్రతానికి మనం బయలుదేద్దాం అని గోష్ఠినంతటిని కూడా పిలుచుకొని బయలుదేరుతా ఉంది. ఇవాళ మేల్కొల్పబడుతూ ఉండేటువంటి గోపిక దగ్గర ఇవాళ ఎన్నవ గొప్ప బాలికను మేల్కొల్పుతోంది? 8వ గొప్ప బాలికను మన ఆండాల తల్లి ఇవాటి పాత్రలో మేల్కొల్పుతూ, ఆళ్వారు ఎవరు అంటే తొండరడి పొడి ఆళ్వా, తొండ అడి పొడి ఆళ్వా. ఏమిటి అర్థం అంటే భక్తుల యొక్క పాద ధూళి. తొండ అడి అంటే పాదం, పొడి అంటే మనం నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ మట్టిలో నడుస్తూ ఉంటే ఆ పాదము వచ్చినటువంటి ఆ మట్టిని తన శరీరం మీద పోసుకునేటువంటి అంతటి భక్తాంగ్రి రేణువు. నేను పాద దాతులకు పాద రేణువు వంటి వాడిని అని ఇవాంటి మేల్కొల్పబడుతున్నటువంటి ఆళ్వార్ తొండరడి పొడి ఆళ్వార్. అలా అక్కడి నుంచి గోపిక మనులందరూ కూడా బయలుదేరి ఎవరిని కీర్తిస్తాము ఇప్పుడు అన్నారు. మరి ఒక సంశయం, మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? త్రేతాయుగం అయిపోయింది, మనం ద్వాపర యుగంలో ఉన్నాం. అందులోనూ ద్వాపర యుగం కూడా అయిపోయింది. మన కలియుగంలో అమ్మ వ్రతం చేస్తూ ఉంది కనుక ఆ ప్రాంతం అంతా కూడా మొదలనే అని అనుకుంటా ఉంది. కృష్ణ నామమే కావాలి కనుక మనం ఎవరిని ఆరాధన చేస్తున్నాం? ప్రథమంగా కృష్ణుని ఆరాధన చేస్తున్నాం కనుక మొదటిలోనే కృష్ణుని యొక్క నామాన్ని సంకీర్తన చేస్తూ, రామ నామాన్ని సంకీర్తన చేస్తూ బయలుదేరదాం అని అమ్మ
బయలుదేరింది నిన్నటి ఇవాటి పాత్రతో ఆ విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాము. ఏమిటి ఇవాటి పాత్రం? ఏమిటి ఇవాటి పాత్రం అంటే புள்ளின்வாய் கீண்டானை பொல்லா அரக்கனை கிள்ளி களைந்தானை கீட்டிம்மை பாடிப்போர் பிள்ளைகள் எல்லாரும் பாவை களம்புக்கார் வெள்ளிழந்து வியாழன் முறங்கித்து புள்ளம் திரம்பினகான் கோதரி கண்ணினாய் குள்ள குளிர உடைந்து நீராடாவே பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாள் கள்ளம் தவிந்து கலந்தேலோ ரெம்பாய். புள்ளும் சிலம்பினகா అని పుల్లిన్వాయ్ కిండాయ్, పుల్లిన్వాయ్ కింద. మరి పక్షుల యొక్క శబ్దాన్ని చెప్తుంది ఈ పాత్రలో కూడా. పుళ్ళుం శిలంబినగా సోదరి కన్నినాయ శబ్దం కూడా వస్తుంది. మనకు ఈ శబ్దానికంటే ముందు పక్షులను వర్ణన చేసింది ఏ పాత్రలో? ఆరో పాత్రలో 7వ పాత్ర. ఏ పాత్రలవి? ఆరో పాత్రం ఉల్ అరయన్ కోయిల్. తర్వాత కీస్ కీస్ ఎండ్రెంగుం ఆనై శాప్తం కలంద అని పక్షుల యొక్క ఆచార స్వరూపంగా అనుకుంటాం కదా. పక్షులు మనం 2 రెక్కలు ఉన్నాయి. ఏంటి రెక్కలు? ఒకటి జ్ఞానము, 2 అనుష్ఠానం. అలాంటి అనుష్ఠానం ద్వారా ఆచారం అనేటువంటి వారు పరమహంస పరివ్రాజకులు అని చెప్పుకున్నాం. పరివ్రాజకులు అంటే ఏ ఒక్క ప్రదేశంలోనే ఉండరు వారు. పరివర్తన తిరుగుతూనే ఉంటారు. ఈ లోకానంతటిని కూడా తిరుగుతూ అందరికీ కూడా ఆచార్య శ్రీ సూక్తులను అందరికీ అందించేటువంటి వారు. అదే భావంతో ఇవాళ కూడా ఆచార్య తత్వంగా మనకు హండాలు మనకు అనుగ్రహిస్తుంది. ఇవాళ పాసురంలో పుల్లిన్వాయ్ కిండానై, ఆ యొక్క బకాసురుడు అనేటువంటి రాక్షసుడు. ఎవరు బకాసురుడు? అనేటువంటి కొంగ రూపంలో ఉండేటువంటి రాక్షసుడు. ఎక్కడ ఎందుకు ఇక్కడ చెప్తూ ఉన్నారంటే ఆ యొక్క కొంగ కపట బుద్ధి కలిగి ఉన్నది, దంభాన్ని కలిగి ఉన్నది. కపట బుద్ధి ఎలా కలిగి ఉంది అంటే ఎక్కడ ఉన్నాడు పరమాత్మ? కృష్ణ పరమాత్మ ఎక్కడ విహరిస్తూ ఉన్నాడని చెప్పుకున్నాం? తూళ పెరుని యమునై తురైవని. ఆ యొక్క యమునా నది ఆ యొక్క విహరంలో విహరించేటువంటి తీరాన విహరించేటువంటి ఓ స్వామి, ఆ స్వామిని అక్కడ విహరిస్తూ ఉంటే ఆ యమునా నదిలో కొంగ ఒకటి తనకు కావాల్సినటువంటి ఆహారాన్ని కూడా తీసుకునే దానికోసం ఆ నీళ్ళ మధ్యలో నిలబడుకొని ఒక్క కాలుతో జపం చేస్తూ ఉందంట. కొంగ జపం అంటారు కదా. ఒక్క కాలు పైకి పెట్టి ఒక్క కాలు కింద పెట్టి తనకు కావాల్సినటువంటి ఆహారం ఏం కావాలి? చేపలను పట్టుకోవాలి. అందులో మామూలు చేపలను పట్టుకోదంట, పెద్ద చేపలను పట్టుకుంటుందంట. అవి వచ్చేంత వరకు వేచి ఉండి ఏదో ఒక కాల్లో ఉంది కదా అని చెప్పి వెంటనే వచ్చిందే తడవుగా వెంటనే తీసేసుకున్నాడు. దానిలోకి బకాసురుడు అనేటువంటి రాక్షసుడు ప్రవేశమయ్యాడు. అసురుడు పంపించాడు కదా కంసుడు. ఆ అసురుడు ఎక్కడ ఏ రూపంలో ఎవరు కృష్ణయ్యకు ఆపద తలపెట్టారో తెలీదు, పంపించాడు బకాసురుడు అనేటువంటి స్వామి. అలా యమునా నది తీరాన విహరిస్తూ ఉంటే ఆ నదిలో వెళ్ళేటువంటి సమయంలో ఆ ముక్కు పొచ్చగా ఉంటుంది కదా, చిన్న పిల్లవాడు. వెంటనే నా ముక్కు ద్వారా వారిని కన్నయ్యను సంబంధించాలి అని అనుకుంది. మన కన్నయ్య గ్రహించాడు. గ్రహించిన వెంటనే పుల్లిన్వాయ్ కిండాయ్,
ఆ ఏదైతే ముక్కు దానికి గట్టిగా బలంగా ఉంటుంది కదా, ఆ ముక్కును చీల్చివేశాడు. వాయ్ అంటే నోరు, ఖిండాని అంటే చీల్చివేశాడు. ఖిండాని ఆ బకాసుని యొక్క వృత్తాంతాన్ని వర్ణిస్తున్నది. మనకు వాయ్ ఖిండాని అంటే దీనిలో అంతరార్థం ఏంటి అంటే, ఈ యొక్క నోరు అనేటువంటిది మనం అదుపులో పెట్టుకోవాలి. నోరును ఎక్కడ ఉపయోగించాలో అక్కడ ఉపయోగించాలి. ఈ నోటి ద్వారా పరమాత్మను కీర్తించాలి. ఇతరులను నొప్పించకూడదు. ఇతరులను నొప్పించకుండా ఈ నోటి ద్వారా అనవసరమైనటువంటి మాటలు మాట్లాడకుండా నీ బుద్ధి అంతా కూడా కపట బుద్ధిగా ఉండకూడదు. పరమాత్మను పైకేమో ప్రేమగా ఉన్నట్టు నటిస్తున్నాం, భగవంతుడి మీద ప్రేమ ఉన్నట్లుగా నటిస్తున్నాం, కానీ మనలో భగవంతుడి మీద ప్రేమ లేదు. భగవంతుడి మీద ప్రేమ కంటే నన్ను ఎవరు చూస్తున్నారు, ఎవరు చేస్తున్నారు, ఇలా అనుకుంటూ మనం సేవలు చేస్తున్నామంట. మరి ఏ ఒక్కరినో చెప్పట్లేదు, అందరం కూడా. కానీ అలా ఉండకూడదు. పరమాత్మ మీద భక్తితోనే కైంకర్యములను సమర్పించాలి అని నోటిని అదుపులో ఉంచుకోవాలి. నోటిని అదుపులో ఉంచుకోలేదా నీ యొక్క ఆయువును నువ్వే తగ్గించుకునేటువంటి వాడివి. 10 మంది మధ్యలో ఏమైపోతావు? నువ్వు చిన్న చూపు చూపబడతావు. అరే వాడితో ఎందుకురా, మనం వెళ్ళి వాడి నోట్లో పడ్డ ఎందుకురా, వాడి నోట్లో పడే మనం ఉత్తమంగా మనం నోరే మూసుకుంటే అయిపోతుంది కదా అని అనుకుంటూ ఉంటారు. సహాయంగా జరిగేటువంటి ప్రక్రియ. కానీ భగవంతుడి యొక్క నామాన్ని సంకీర్తన చేసే దాని కోసమే ఈ శరీరాన్ని ఉపయోగించుకోవాలి. వాచక కైంకర్యం ప్రతి పాసురంలో చెప్తారు. ప్రతి పాసురంలో 3 కైంకర్యాలను మనకు అమ్మ చెప్తూనే ఎక్కడ మర్చిపోతామో అని ప్రతిరోజు మనకు నెత్తకి తెస్తూ వాయ్ కీండానై పొళ్ళా మరక్కనై అంటే దుష్టుడైనటువంటి రాజు. కిల్లి కలైదాని మొదలేమో కృష్ణుని యొక్క నామం, రెండవ చెప్పారు కదా, 2 నామాలను మనం అన్వయించుకుంటూ 2 నామాలను కీర్తిస్తూ మనం ముందుకు సాగుదామని చెప్పారు. అందుకే వెంటనే ఇక్కడ రామచంద్రమూర్తి యొక్క వృత్తాంతాన్ని చెప్తున్నారు. వెంటనే ఇక్కడ ఏం చెప్తున్నారు? పొళ్ళా రక్కనే దుష్టుడైనటువంటి రావణుని కిల్లి కలైందా అంటే ఇప్పుడు మనం మొక్క ఎలా తుంచి పడేస్తామో అలా తుంచి పడేశాడండి. ఎవరు? రామచంద్రమూర్తి. అలా తుంచాడు. మరి రావణాసుడు అనేటువంటి వారిని కనుక్కునే దానికి సమయం పట్టింది కదా. మరి ఆయన అనుకుంటే కాదా, ఎప్పుడో చేయగలుగుతాడు. మరి ఇక్కడ దుష్టుడైనటువంటి రాక్షసుడు అని పెట్టాడు. దీనికి ఒక అంతరార్థం ఉంది. ఏమిటి అంతరార్థము అంటే, రాక్షసుల్లో మంచివారు కూడా ఉంటారా? మరి దుష్టుడైనటువంటి రాక్షసుడు అన్నారు కదా, మరి రాక్షసులు అంటేనే దుష్టులు కదా. అందరినీ, వారి యొక్క రాజ్యాన్ని, వారిని, ఋషులను, మునులను హింసలు పెట్టేటువంటి వారు కదా. మరి దారిలో కూడా మంచివారు ఉన్నారు. రాక్షసుల్లో మంచివారు ఎవరు? 3 ఉన్నారు. ఒకరెవరు? విభీషణ ఆళ్వాన్. విభీషణ ఆళ్వాన్ ఎందుకు గొప్పవారు అంటే, విభీషణుడు దానికి ఒక అంతరిక్ష గత శ్రీమాన్ అన్నారు. ఆ అంతరిక్షంలో స్వామేమో సముద్ర తీరం ఒడ్డులో ఉన్నారు. ఎవరు? రామచంద్రమూర్తి. విభీషణ ఆళ్వానేమో రావణుని లంకను వదిలేసి, చెడ్డవాడు కదా రావణుడు, వారిని వదిలేసి శరణాగతి చేయాలని వచ్చాడు. పక్కన ఉన్నటువంటి వానర సైన్యం అంతా అంటూ ఉన్నారట, వాడు రావణుడు యొక్క సోదరుడైనటువంటి వాడిని నువ్వు శరణాగతి చేసి వారిని మన సమూహంలోకి తీసుకోవడం భావ్యం కాదు అని అంటే,
రామచంద్రమూర్తి అన్నాడంట, వారిని చూస్తూ ఉంటే మాకు అలా అనిపించట్లేదు. వారి కళ్ళను, వారి శరణాగతి చేసేటువంటి విధానాన్ని చూస్తూ ఉంటే మాకు అలా అనిపించట్లేదు. వారు మనస్ఫూర్తిగానే వచ్చి నన్ను శరణాగతి చేస్తున్నారు కనుక మీరు ఎలాగైనా ఒప్పుకొని తీయవలసిందే, వారిని మనతో కలుపుకోవాల్సిందే. మరి అంతరిక్ష గత శ్రీమాన్ అని అన్నాడు. ఆయన కూడా సంపన్నుడు. లక్ష్మణో లక్ష్మీ సంపన్న సదా నారగతో గత రక్ష సంపన్న అంటారు. ఏమిటి అంటే నారవత గత సంపన్న. ఏమిటి ఇక్కడ శబ్దాన్ని చెప్తూ ఉన్నారంటే గజేంద్ర మోక్షం గురించి చెప్తూ ఉన్నారు. గజేంద్రుడు కూడా సంపన్నుడు అన్నారు. ఏమిటి గజేంద్ర మోక్షం? ఆ గజములన్నీ కూడా అరణ్యంలో తిరుగుతూ ఉండేటువంటి సమయంలో గజరాజు ఏం చేశాడు అంటే ఆ కమలంలో ఉద్భవించినటువంటి, ఆ బురదలో ఉద్భవించినటువంటి ఆ కమలాన్ని చూసి, ఆ కమలంలో ఎవరు వికసించారు? లక్ష్మీదేవి. ఇది కూడా వస్తుంది ఈ పాత్రలో. అలా ఉండేటువంటి సందర్భంలో ఆ పుష్కరిణిలో, ఆ సరస్సులో ఆ పుష్పాన్ని చూసి, ఆహా ఎంత అందంగా ఉంది ఈ పుష్పం, దీన్ని మన శ్రీమన్నారాయణకి సమర్పించాలి అని భావన చేసి ఆ పొలంలోకి దిగి ఆ పుష్పాన్ని తీయాలి అని ప్రయత్నం చేసింది. వెంటనే ఆ పుష్కరిణిలో ఉండేటువంటి ముసలి ఆ కాలను పట్టేసింది. దీనికి ఒక కథ ఉంది. ఆహాబుహు అనేటువంటి గంధర్వ రాక్షసుడి యొక్క కథ ఇది. ఇప్పుడు ఆహా ఊ ఇది కథ. ఈ కథను మళ్ళా తెలుసుకుందాం మనం వివరంగా. ఇప్పుడు పాసరంలోకి వెళ్దాం. ఆ గజేంద్ర మోక్షంలో ఆ ముసలి కాలు పట్టుకుంది. వెంటనే ఆ గజరాజు శక్తి బలశాలి కలిగి ఉంది కదా, అప్పటి వరకు పరమాత్మకు సమర్పించాలి అనేటువంటి భావన కలిగి ఉంది కనుక ప్రయత్నం చేసింది, స్వప్రయత్నం చేసింది. బలమంతా కూడా చేసుకొని నెమలిని ఒడ్డుకు తీసుకురావాలని ప్రయత్నం. ఒడ్డుకు వచ్చిందంటే దాని బలం తగ్గిపోతుంది. గజరాజు ముసలిని ఒడ్డుకు తీసుకొని రావాలని ప్రయత్నం చేసింది. ప్రయత్నం దాని నీళ్ళ నుంచి బయటకు వస్తే దాని బలం తగ్గిపోతుంది. నీళ్ళలో ఉన్నంత వరకే దానికి బలం. ఎలాగైనా దాన్ని బయటికి తీసుకొని నేను రక్షించుకోవాలి. ఎవరు రక్షించుకోవాలి? నేను రక్షించుకోవాలి అని ప్రయత్నం చేసింది. చెప్పాం కదా, నేను అనేటువంటి శబ్దం ఉండకూడదు. అది శబ్దం ఉంటే పరమాత్మని ధరించాడు. వెంటనే స్వప్రయత్నం చేసి ఎంతకాలం యుద్ధం చేసిన తర్వాత 1000 సంవత్సరాలు. మరి గజేంద్రుడికి ఆయుష్యే అన్న సంవత్సరాలు లేదే. ఆ కాలం ఉండే, కలియుగంలో లేదు. ఆ కాలంలో ఆ రాక్షస యొక్క ఆ గంధర్వుడి యొక్క మోక్షం ఇచ్చేదాని కోసం చేసినటువంటి కలియుగం. 1000 సంవత్సర కాలం ప్రయత్నం చేసి కాక శ్రీమన్నారాయణుడే నాకు దిక్కు అని అనుకుంది. వెంటనే పరమాత్మ లక్ష్మిని కూడా వదిలిపెట్టి పరిగెత్తుకుంటూ వచ్చి గజేంద్రుడిని రక్షించాడు. ఆ మొసలిని సంహారం చేసి గజేంద్రుడిని రక్షించాడు. కనుక పరమాత్మ తన దగ్గర ఉన్నాడు కనుక లక్ష్మీ సతు నారగత శ్రీమా. అంతేనా? అంతరిక్ష గత శ్రీమా. లక్ష్మణో లక్ష్మీ సంపన్న. అయోధ్యలో ఉన్నంత వరకు లక్ష్మణుడు లక్ష్మీ సంపన్నుడు కాడు. ఎప్పుడైతే అయోధ్యను వదిలిపెట్టి, తన భార్యా బిడ్డలను వదిలిపెట్టి, ఎప్పుడైతే నారవస్త్రములను ధరించి రామచంద్రమూర్తితో కలిసి నడిచాడు, అప్పుడు సంపన్నుడయ్యాడు. ఇది ఆ లక్ష్మి యొక్క అనుగ్రహం. ఎప్పుడు లక్ష్మి ఉందంటే శ్రీమన్నారాయణ ఉంటాడు. శ్రీమన్నారాయణ దగ్గర ఉంటే, నిన్నటి పాసురంలో అదే చెప్పిందా, నచ్చల్వంతంగా ఉత్తమమైనటువంటి కైంకర్య ప్రాప్తి కలిగినటువంటి ఐశ్వర్యం కలిగినటువంటి
చెల్వన్ గోపకుని యొక్క చెల్లెలా ఆ పాత్రాన్ని చెప్పింది. ఇక్కడ కూడా అదే విశేషాన్ని చెప్తూ మరి ఇక్కడేమో పైన అంతరిక్షంలో వచ్చి శరణాగతి చేస్తున్నాడు విభీషణ ఆళ్వ. మరి ఆయనకి ఎలా అర్థం అంటే సీతమ్మ వారి కోసం వారి యొక్క కుటుంబం అంతా కూడా సేవ చేస్తూ ఉన్నారట. రామచంద్రమూర్తి కూడా సేవ చేస్తాడట విభీషణాళ్వ. ఎలా సేవ చేస్తాడు అంటే రావణాసుడి దగ్గర చెప్పేటువంటి వాడిట, అన్నా నువ్వు పరస్త్రీ వ్యామోహంలో పడి సీతమ్మను నానా చిత్ర ఎంత చేస్తూ ఉన్నావన్నా, నువ్వు చేసేటువంటిది భావ్యం కాదు. రామచంద్రమూర్తి యొక్క చేతిలో నువ్వు హతమై తీరుతావు. ఆయనకు ఉండేటువంటి తేజోబలం నేనన్నీ కనుక్కొని ఉన్నాను, అన్ని విచారణ చేశాను. రామచంద్రమూర్తి చాలా గొప్పవాడు అని ఆవేళ చెప్పాడంట రావణాసుడు. కనుక రామచంద్రమూర్తి కైంకర్యం చేశాడు. మరి వాళ్ళ కుటుంబం అంతా ఎలా చేసింది అంటే విభీషణ యొక్క భార్య సరమ అనే సరమ, మరి వారి కూతురు అనల, సరమ అనల, మరి వారి యొక్క సహోదరి అంటే త్రిజట అనేటువంటి సహోదరి. ఏ పేరు? త్రిజట అనేటువంటి. ఇది చాలా కన్ఫ్యూజన్గా ఉంది. మేము చదివేటువంటి బుక్కులో శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారి బుక్కులో విభీషణుని యొక్క కూతురు త్రిజట అని చెప్పి రాశారు. మరి ఇంకొక గ్రంథంలో ఏమో సోదరి అని రాశారు. మాకు సమయం లేదు కనుక వారి విషయాలు తెలుసుకోలేక వెళ్తున్నాం, కానీ ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు దాని గురించి విచారణ చేసుకొని ఏది కరెక్ట్ అనేటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ సరమ అనల అనేటువంటి వారిద్దరు కూడా మరి త్రిజట ఏం చేసింది, ఆమె కూడా సేవ చేస్తూ ఉందంట సీతమ్మ వారికి. ఎక్కడ ఉంది సీతమ్మ వారు? అశోకవనంలో. ఏం వృక్షం? సిన్సుపా వృక్షం. సిన్సుపా వృక్షం కింద ఆమె అక్కడ ఉంటే త్రిజట ఆమెకు ధైర్యాన్ని చెప్తూ ఉందంట. అమ్మా సీతమ్మ, నాకు ఇవాళ ఉదయమే స్వప్నం వచ్చింది. రామచంద్రమూర్తి విజయ గర్వంతో ఉన్నాడు. విజయ గర్వాన్ని విజయ రాఘవుడయ్యాడు. విజయ రాఘవుడయ్యాడు, రావణాసుని సంహరించాడు అనేటువంటి స్వప్నం కల వచ్చింది అని చెప్పిందంట. ఎవరి దగ్గర? సీతమ్మ వారి దగ్గర. నిజంగా కల వచ్చిందో లేదో తెలియదు. వారిలో ధైర్యాన్ని నింపుతూ ఉంది. క్రమక్రమంగా వస్తారా రారా అని అనుకుంటూ ఉంది. సీతమ్మకు తెలుసు ఎలాగైనా రామచంద్రమూర్తి వచ్చి నన్ను రక్షిస్తాడు అని. పోనీ సీతమ్మకు శక్తి లేదా? ఉంది. కానీ క్షత్రియ ధర్మం ఏంటి తెలుసా? రాజే వచ్చి ఈమెను విడిపించుకొని తీసుకొని వెళ్ళాలి. అదే క్షత్రియుల యొక్క ధర్మం. కనుక ఆమె ఏం చేయలేటువంటి స్థితిలో ఉంది. స్వామి స్వతంత్రుడు చెప్పుకున్నాం కదా, అమ్మ పురుషాకారంగా నన్ను రక్షించేటువంటి వాడు, పిల్లలను ఈ జీవాత్మలను రక్షించేటువంటి వాడు కూడా శ్రీమన్నారాయణుడే అని అనుకుంటూ ఉంది. తనకు శక్తి ఏమీ లేదు అన్నట్టుగా ఉంది. ఎక్కడ? సిన్సుపా వృక్షం కింద. మరి ఈ సరమ అనలా వారు ఏం చేశారంటే రావణాసుడు ఒక సందర్భంలో మాయా రామచంద్రమూర్తి యొక్క శిరస్సును తీసుకొని వచ్చి చూపించాడట. సీతమ్మ, మీ రాముని నేను సంహరించి వేశాను, ఇదో చూడు ఈ శిరస్సును తీసుకొని వచ్చాను అని చూపిస్తే ఒక్కసారి దుఃఖంతో మరి ఏంటి రామచంద్రమూర్తిని సంహారం చేయడమా అని దుఃఖిస్తూ ఉందంట. వెంటనే వీరిద్దరు ఏం చెప్పారు వారికి? అమ్మా సీతమ్మ, వారు మాయావి, రామచంద్రమూర్తిని ఎవరు ఏమి చేయలేరు. నీవు ఉన్నంత వరకు రామచంద్రమూర్తికి ఏమి కాదు.
రాముడు ఉన్నంత వరకు నీకు ఏమీ కాదు. వీరందరూ కూడా ఇరువురు సంతోషంగా ఉండేటువంటి కాలం ఒకరోజు వస్తుంది. అది తొందరలోనే ఉంది. ఆమెకేమో స్వప్నం వచ్చింది, మాకేమో ఇలా కలుగుతా ఉంది. కనుక ఆ వృత్తాంతాన్ని కూడా చెప్తూ ఆ కుటుంబం అంతా కూడా శరణాగతి చేసింది. అదే ఇక్కడ దుస్తులలో కూడా మంచివాడు. మరి ఇంకొకరెవరు రాక్షసుల్లో పకడాదాటులో హిరణ్యకశిపుని రాక్షసుని ఇక్కడ కూడా పుట్టాడు కదా, మరి ఆయన కూడా మంచివాడు కదా. మరి ఇంకొకడెవరు రాక్షసుల్లో మంచివాడు, భగవంతుడి కోసం ఉపయోగపడినటువంటి వాడు, భాగవతుడి కోసం ఉపయోగపడినటువంటి వాడు. భారతంలో చెప్తాం, ఒక మంచి సినిమా కూడా వచ్చింది తెలుగు. ఎవరు ఆ రాక్షసుడు అంటే ఘటోత్కచుడు. ఆ ఘటోత్కచుడు పాండవుల కోసం దూత చేశాడు కదా, వారిని రక్షించే దానికోసం ప్రయత్నం చేశాడు కదా, అప్రయత్నంగా చేశాడు. కనుక ఈ రాక్షసుల్లో కూడా మంచి రాక్షసుడు ఉన్నాడు అని వాడి కోసం వీరందరూ వచ్చి శరణాగతి చేశారు. దీంట్లో ఇంకో ముఖ్యం చెప్తున్నారు ఏంటంటే, సీతమ్మ వారు ఏదో రావణుడు అపహరించాడు అని అందరూ అనుకుంటూ ఉన్నారయ్యా సీతమ్మ వారిని. కానీ సీతమ్మను అపహరించలేదు. అదేంటి, సీతమ్మను అపహరించుకొని వెళ్ళాడు కదా, అందరికీ తెలిసినటువంటి వృత్తాంతం కదా ఇది రామాయణంలో. కానీ అలా చేయలేదు. రావణుడు అపహరించలేదు సీతమ్మను. సీతమ్మనే వెళ్ళాలి అని అనుకుందంట. ఎక్కడికి? రావణాసురుడి దగ్గరికి సీతమ్మనే వెళ్ళాలి అని అనుకుంది. ఎందుకోసం? అక్కడ ఆయనతో చెరబడినటువంటి దేవతా స్త్రీలు ఉన్నారట ఆ లంకలో. ఆ దేవతా స్త్రీలను ఎవరైతే ఉన్నారో వారిని రక్షించే దానికోసం తను కూడా వెళ్ళి కష్టపడినట్ట. పిల్లలను రక్షించేది ఎవరు? తల్లే కదా. ఆ వాత్సల్యం ప్రేమ కలిగి ఉంది కనుక ఆ దేవత స్త్రీలందరినీ కూడా చెరపట్టినాడు రావణుడు. అందుకోసం వాడి దగ్గరికి వెళ్ళింది. మరి ఇంకో దానికోసం రెండు కారణాల ద్వారా వెళ్తుందంట. ఒకటేమో దేవతా స్త్రీలను విడిపించేదానికి, ఇంకొక కారణం ఏంటి అంటే విభీషణుని శరణాగతి చేసేదానికోసం. విభీషణుని ఎవరికి శరణాగతి చేయించాలి? రామచంద్రమూర్తికి శరణాగతి చేయించేదాని కోసం సీతమ్మ అంతకాలం పాటు అక్కడ ఉంది. తను కూడా కష్టాలు అనుభవించింది అన్నట్లుగా చాలా వైభవంగా చెప్తారు వాల్మీకి రామాయణంలో. మన కేవలం చిన్న ఒక లైన్ ఎంతసేపు అయిపోయింది. ఒక లైన్ పొళ్ళ హరక్కనై అని అన్నాం. ఆ దుష్టుడైనటువంటి రాక్షసుని కెళ్ళి కలైందా ఉంచి పడేశాడు, సంహారం చేసేసాడు. మరి ఎంత రామచంద్రమూర్తికి అంత భుజబలం కలిగి ఉన్నదా? మా కృష్ణుడు కదా అందరినీ వచ్చినటువంటి వాడిని వచ్చినట్లుగా అంతరింపజేస్తూ ఉన్నాడు, సంహరిస్తూ పోతున్నాడే. మరి రామచంద్రమూర్తికి ఆ గుణం ఎలా ఉంది? ముందనే చెప్పుకున్నాం కదా, చిత్తక్రోధుడు ఆయన, కోపాన్ని జయించినటువంటి వాడు. ఎవరిని చూసినా కోపం అంత తొందరగా రాదు. వారిని ఎలాగైనా మార్చాలి అని ప్రయత్నం చేస్తూ చివరిగా సంహరించి వెళ్తాడు. రావణాసుడు లంకలో ఉన్నాడు అనేటువంటి విషయం మన హనుమంతుల వారు వచ్చి చెప్పారు. చెప్పిందే తడవుగా అక్కడికి బయలుదేరారు రామచంద్రమూర్తి అంతా కూడా. వెళ్తే సముద్రం అడ్డం ఉంది కదా, సముద్రుని ప్రార్థన చేశాడు. ఎలాగైనా మాకు దారి ఇవ్వండి అని సముద్రరాజును ప్రార్థన చేస్తే సముద్రుడు పలకలేదంట. రామచంద్రమూర్తి ఎవరు అక్కడ? నేను చెప్పాను, దైవం మానుష రూపేనా, మనిషి రూపంలో ఉన్నాడు దైవం. కనుక వాడు గుర్తించలేదు. ఎందుకు గుర్తించలేదు అంటే అహంకారం, నేనే పెద్దవాడిని అనేటువంటి అహంకారాన్ని గుర్తించే అహంకారంతో రామచంద్రమూర్తి వచ్చి ప్రార్థన చేస్తే కూడా నువ్వు గుర్తించలేకపోయేసరికి
విపరీతమైనటువంటి కోపం వచ్చింది. ఎవరికి? రామచంద్రమూర్తి. వెంటనే ధనుర్బాణాన్ని ఎక్కిపెట్టాడు. ధనుర్బాణాన్ని ఎక్కిపెట్టి సముద్రుని మీద వదలాలని ప్రయత్నం చేశాడు. ఈయన కోపం చూసి ఒక్కసారిగా సముద్రుడు వచ్చి శరణాగతి చేశాడు. శరణాగతి చేసి, స్వామి రామచంద్ర, నన్ను మన్నించు, నీకు దారి ఇస్తున్నాను ఇప్పటి నుంచి అని చెప్తే, ఎక్కుపెట్టినటువంటి బాణం ప్రయోగం చేసి తీరవలసిందే. ఆ ప్రయోగించాలని ఎప్పుడైతే ధనురును ఎత్తిపెట్టాడో ఆ ధనుర్బాణం ప్రయోగం చేయవలసిందే. మరి ఎవరి మీద ప్రయోగం చేస్తాడు అంటే, అవతల ఒడ్డున ఉండేటువంటి సముద్రుడికి శత్రువులైనటువంటి ఉత్తర భాగంలో ఉండేటువంటి ఇక్కడ ఉత్తర భాగంలో ఉన్నాడు, దక్షిణ భాగంలో లంక ఉంది. ఆ ఉత్తర భాగంలో ఉండేటువంటి రాక్షసులని ఎక్కిపెట్టి సంహారం చేశాడు. ఎవరు శత్రువులు? వారు సముద్రుడికి శత్రువులు. వారిని సంహారం, ఎక్కడో అవతల ఒడ్డు ఉండేటువంటి వారిని ఒక్క ధనుర్బాణం ద్వారా సంహరించి వేసినటువంటి పరమాత్మకు ఆ అవతల ఒడ్డులో దక్షిణ లంకలో ఉండేటువంటి రావణాసురుని చంపడం ఒక లెక్కన అంతటి భుజబలం కలిగి ఉన్నాడు కనుక కేవలం స్వామి ఎక్కడ కూడా తన భుజబలాన్ని చూపించలేదు. మానవుడు ఎలా అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నాడో ఆ ప్రయత్నాన్నే చేస్తూ ఉన్నాడు రామచంద్రమూర్తి. అలాంటి వారిని కిల్లి కలైందాని అని చెప్పాడు, తుంచి పడేశాడు. మరి కీర్తిమై పాడిపోయి ఆయన ఒక కీర్తిని పాడుకుంటూ కృష్ణ పాడిపో ఆయన కీర్తిని, ఎవరి యొక్క కీర్తిని? కృష్ణుని యొక్క కీర్తిని, రామచంద్రమూర్తి యొక్క కీర్తిని పాడిపోయ్ అంటే పోవచ్చు ఉన్నారు అని. నిలబడట్లా, పోతూనే ఉన్నారు. వారు నిలబడుతున్నారంటే ప్రయోజనం ఉంటుంది. నిలబడట్లా, వాళ్ళందరూ కూడా పాడుకుంటూ మనం భజన చేస్తూ అలా సంకీర్తన చేస్తూ ఉంటే పోతూనే ఉంటాం. ఎవరి కోసం నిలబడాలనేటువంటి ప్రయత్నం లేదు. వాళ్ళందరూ పోతున్నారమ్మా. పాడిపో పిళ్ళైగలెల్లారం పావై కళం పుక్కారు. లోపలటువంటి గోపిక అడిగిందంట, అందరూ వచ్చారా? వచ్చారు. పిళ్ళైగలెల్లారు, పిల్లలందరూ కూడా పిళ్ళైగలెల్లారం పావై కళం పుక్కారు. ఆ యొక్క మనం ఏదైతే వ్రత స్థలం చేయాలి అని మనం అనుకుంటూ ఉన్నామో ఆ వ్రతం దగ్గరికి చేరుకునే దానికోసం అందరూ కూడా పాడుకుంటూ వెళ్తూ ఉన్నారు. కనుక నువ్వు ఎలాగైనా తెచ్చి రావాలి. మరి ఇంకొక సందర్భాన్ని చెప్తుంది ఇక్కడ, వెళ్ళి ఎడందు వ్యాయం మురగిత్తు, వెళ్ళి ఎడందు. శుక్రుడు ఉదయిస్తూ ఉన్నాడు. వ్యాయం మురంగిత్తు అంటే గురువు అస్తమిస్తూ ఉన్నాడు. శుక్రుడు ఎవరికి గురువు అంటే రాక్షసులకు గురువు. ఆయన యొక్క విశేషం ఏమిటి అంటే మృత సంజీవని అనేటువంటి దాన్ని కనిపెట్టాడంట శుక్రాచార్య. కనుక జ్ఞానం ఉండేటువంటి వాడు. వెళ్ళి ఎడందు వ్యాయన్ మురంగిత్తు. ఆ యొక్క బౌద్ధ జైన మతాల యొక్క చాతక యొక్క మతాన్ని స్వీకరించినటువంటి వాడంట బృహస్పతి. దేవతలకు గురువైన చాతక మతాన్ని స్వీకరించినటువంటి వాడు. ఎందుకంటే ఆ మతం భగవంతుడు లేడు, నాస్తికత్వాన్ని తెలిపేటువంటిదంట ఆ మతం. అలాంటి వాడు కనుక వారు అస్తమిస్తూ ఉన్నాడు అని ఇంకొక రకంగా చెప్తున్నారు. మనలో రాక్షస గుణం తెల్లవారిందంటేనే పెరుగుతుంది. తెల్లవారక మునుపే, అస్తమించక మునుపే జ్ఞానాన్ని మనం ప్రకాశింప చేసుకోవాలి అని వెళ్ళి ఎడందు వ్యాయన్ మురంగిత్తు. పుళ్ళుం சிலம்பினகான் போது అరికన్నినాయ్. పుళ్ళుం சிலம்பினகான் మరి తెల్లవారిన దానికి గుర్తుగా ఆ పక్షులన్నీ కూడా పుళ్ళుం சிலம்பினகான் అరుస్తూ ఉన్నాయమ్మా. పోదు అరికన్నినాయ్ ఏమి అంటే నీ యొక్క నేత్ర సౌందర్యాన్ని చెప్తుంది. ఇక్కడ గోపికలో ఉండేటువంటి లక్షణం మనం మర్చిపోయాం.
ఏమిటి ఈ గోగాల మేల్కొల్పబడుతున్నటువంటి గోపిక లక్షణం ఏంటంటే, ఎందుకోసం వారిని ముందు పెట్టుకొని సేవించాలి అని అనుకుంటున్నా అంటే, ఈ గోపికలో ఉండేటువంటి ఒక లక్షణం నేత్ర సౌందర్యం కలిగింది. సీతమ్మ వలె నేత్ర సౌందర్యం కలిగి ఉంది. హనుమంతుల వారు ఆ సీతమ్మ వారిని చూడనంత వరకు ఎందుకయ్యా రామచంద్రమూర్తి ఒక స్త్రీ కోసం దుఃఖిస్తూ ఉన్నాడు, ఈయన అనుకుంటే ఇంకొక వివాహమైన చేసుకోవచ్చు కదా, ఎంతమంది రారు ఈయన కోసం, ఎందుకు ఈయన ఇంత దుఃఖిస్తూ ఉన్నాడు అని లోపల లోపల నవ్వుకుంటూ ఉండేవాడు. ఎప్పుడైతే ఆ చింతపుర వృక్షం మీద నిలబడుకొని కూర్చొని సీతమ్మ వారిని ఒక్కసారిగా దర్శనం చేశాడు, అప్పుడు అనుకున్నాడంట, అయ్యో రామచంద్రమూర్తి ఈ యొక్క నేత్ర సౌందర్యాన్ని వదిలి ఇంతకాలం ఎలా జీవించి ఉండగలుగుతాడు, ఎలా జీవించి ఉన్నాడు అని అప్పుడు అనుకున్నాడంట. అరే నేను అనుకునేటువంటిది తప్పు. అప్పుడు బేరీజు వేసుకున్నాడట. సీతమ్మ వారిని రామచంద్రమూర్తిని ఇద్దరిని బేరీజు వేసుకుంటే నములో గొప్పవారు, ఐశ్వర్యంలో గొప్పవారు, సౌలభ్యంలో గొప్పవారు, సౌశీల్యంలో గొప్పవారు, భుజ బలంలో కూడా గొప్పవారు, వంశ కీర్తిలో కూడా గొప్పవారు. మరి సీతమ్మ రామచంద్రమూర్తి కంటే కూడా ఒక మెట్టు ఎక్కువగా ఉన్నది. దేనివల్ల? నేత్ర సౌందర్యం వలన అందరినీ మోహించేటువంటి సౌందర్యం. నేత్రములతో రామచంద్రమూర్తిని మోహించేటువంటి, ఎప్పుడు తన కళ్ళను చూస్తూ అందరినీ కూడా జాలిగా చూసేటువంటి కన్నులు, ఎంతమంది అయినా జాలిగా చూసేటువంటి ఆ కన్నులు, నల్లని కళ్ళు చలువకు గుర్తుగా చెప్పుకున్నాం కదా, అందరి మీద కూడా ప్రేమను కురిపిస్తూ ఉన్నాయి. అక్కడ ఉండేటువంటి రాక్షసులందరూ కూడా చిత్రహింసలు చేస్తూ ఉంటే కూడా ఏ రోజు కూడా ఆమె వారి మీద ఎదురుపడదు. కారణం ఏమిటి అంటే, రావణాసుడు ఇలా వీరితో చేయిస్తున్నాడు, వీరిలో స్వప్రయత్నంగా నన్ను ఏదో హింస పెట్టాలని కాదు. అక్కడికి కూడా త్రిజట హెచ్చరిస్తుందంట, రాక్షసులారా రావణాసుడు సంహారం కాబోతున్నాడు రామచంద్రమూర్తి యొక్క చేతిలో. ఇప్పటి నుంచైనా మీరు సీతమ్మ వారి దగ్గర చాలా జాగ్రత్తగా మెలగండి. ఆమె మిమ్మల్ని స్వామితో శరణాగతి చేసేట్లుగా చేస్తుంది, స్వామి దగ్గరని నింపి మిమ్మల్ని తప్పించేట్లుగా చేస్తుంది. స్వామిని ఒక్కసారి తన కళ్ళతో వాత్సల్యంగా చూసింది అనుకోండి, ఎంత రౌద్రంగా ఉండేటువంటి వాడైనా అలా ఉండిపోతాడట. అలాంటి నేత్ర సౌందర్యం కలిగినటువంటిదే ఇవాళ మేల్కొల్పబడుతున్నటువంటి ఆ గోపిక. అందుకే ఇక్కడ పోదు హరికన్నినాయ్, హరి అంటే జింక అనేటువంటి శబ్దం కూడా వస్తుంది, తుమ్మెద అనేటువంటి శబ్దం కూడా వస్తుంది. పోదు హరి, ఆ తామర పుష్పం మధ్యలో కూర్చొని ఆ తుమ్మెదకు ఎక్కడ మకరందం ఉందో తెలుసండి, ఎక్కడ మకరందం ఉందో గుర్తుపట్టేటువంటి శక్తినిచ్చి ఆ మకరందానంతటిని కూడా స్వీకరించే దాని కోసం వెళ్ళి ఆ మధ్యలో కూర్చొని, తుమ్మెద మధ్యలో కూర్చొని హాయిగా ఆ మకరందానంతటిని కూడా తీసుకొని మత్తు కన్ను కలిగి ఉన్నది. పోదరి కన్నినా, మత్తుగా ఉన్నాయి కళ్ళు, మోహించే దానికోసం. ఎవరిని మోహిస్తూ ఉన్నది? కృష్ణ పరమాత్మను మోహించింది తన నేత్ర సౌందర్యం ద్వారా. కృష్ణుడే ఈ నేత్ర సౌందర్యం చూసి నా దగ్గరకు వస్తాడులే అని లోపల నిద్రిస్తూ ఉన్నట్లుగా నటిస్తుంది. కృష్ణ పరమాత్మ యొక్క గుణం వలన పోదరి కన్నినా కుళ్ళ కులిర కుడైందు నీరాడాదే. కుళ్ళ కులిర, పొద్దున్నే లేచి మనం ఈ యొక్క వేడి విరహ వేదన ఉంది. ఎవరి మీద విరహ వేదన ఉంది? కృష్ణ గోపికలందరికీ కూడా కృష్ణుడి మీద విరహ వేదన ఉంది. వేడి, శరీరం వేడి పుడతా ఉంది. లక్ష్మణ భరతాయుధానికి రామచంద్రమూర్తిని ఎప్పుడు సేవించాలి, ఎప్పుడు 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 అని ఆయన కలిగి ఉండేటువంటి సమయంలో ఆ యొక్క వేడి అంతా పోవాలంటే ఎక్కడికి పోవాలి? చల్లటి స్నానం చేయాలి. ఆ భరతాయుధాన్ సరయు నదికి వెళ్ళి తెల్లవారక మునుపే, ఏ 2-3 గంటల మధ్యలో, అప్పుడు ఇంకా ఎంత మంచు కురుస్తూ ఉంటుంది, చల్లగా ఉంటుంది.
అక్కడికి వెళ్ళి ఆ తరయు నదిలో స్నానం ఆచరించి వస్తూ ఉంటే పొగలు వచ్చేటువంటి శరీరం మీద మనం ఒక పదార్థం వేడి పదార్థం చన్నీటిలో పెడితే ఆ పదార్థం అంతా కూడా వేడైపోతుంది, నీళ్ళంతా కూడా వేడైపోతుంది. దీన్ని చల్లబరుస్తుంది, ఆ నీళ్ళన్నీ కూడా వేడైపోతాయి. బయటికి ఒకసారి ఇలా భరతాలు వాని యొక్క వేడినంతని కూడా సరివుడు తీసుకొని ఆయనకి బయటకు వస్తే పొగలు వస్తూ ఉన్నాయి, విరహ వేదన. అలా మేము కృష్ణుడి మీద సేవించాలి, ఆయనను మనం కైంకర్యం చేయాలి, ఆయనకు సేవ చేసుకోవాలి అనేటువంటి ఆ కుతూహలత్వం, ఆ విరహ వేదన మాకు తొలగిపోవాలి అంటే కుడైందు నీరాడాదే చల్లనీటి స్నానంలో ఒకసారిగా మనం కుడైందు నీరాడాలి. మనం ముందు మునగేటువంటి స్వభావం కూడా పూర్తిగా మునిగిపోవాలి. పైకి ఎవరు కనిపించకూడదు, పైన చూస్తే ఎవరు కనిపించకూడదు, అంతగా మునగాలి. అప్పుడే విరహ వేదన అనేటువంటిది తెలుస్తుంది. ఇక్కడ వీరందరికీ కూడా ఉడైందు నీరాడాదే మనం అలా స్నానం చేయాలి. నీతో పాటు కలిసి మేమందరం కూడా చేయాలి. కనుక నువ్వు మేల్కొల్పబడాలి, నువ్వు మా గోష్ఠిలో కలవాలి. ఉడైందు నీరాడాదే పల్లి కిడత్తియో భావాయ్. పల్లి కిడత్తియో ఇలా చేసేదానికి భావమా? కిడత్తియో అలా పడుకొని ఉన్న వ్యక్తి ఏమిటి నీ నిద్ర? ఇలా కదా మనం చేయాలి. మన స్వభావానికి భాగవత స్వరూప లక్షణం అలా పడుకొని ఉండడం కాదు కదా. నీ ఒక్కడే కృష్ణుని అనుభవించడం నీకు స్వరూపం కాదు కదా. మనం అందరం అతన్నిటి స్నానం ఆచరించాలి. అంటే ఈ దేహానికి స్నానం కాదు, ఈ లోపల ఉన్నటువంటి మనసులో ఉండేటువంటి అంతరాత్మకు స్వరూప జ్ఞానానికి భగవంతుడి యొక్క కళ్యాణ గుణములు అనేటువంటి స్నానం. నీరాడం అంటే ఏమిటి? భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలు అనేటువంటి స్నానం ఆచరించే దాని కోసం పల్లి కిడత్తియో భావాయ. నీ నన్నాడాలు నీకు తగులండి. ఈ మంచి రోజులు నీ నన్నాడ భగవంతుడి స్నానం ఆచరించే దాని కోసం మంచి రోజులు అని అంటాము. ఇవే మంచి రోజులు. నీ నన్నాడ కళ్ళం తవిందు కలందేలో రంబావా. కళ్ళం తవిందు నీలో ఉండేటువంటి నువ్వు ఒకటివే అనుభవించాలనేటువంటి కపటం బుద్ధిని మార్చుకోవాలి. కళ్ళం తవిందు నీ మనసంతా కూడా నీ ఒక్కడే అనుభవించకూడదు, మాతో పాటు నువ్వు కూడా అనుభవించాలి అని అక్కడ చెప్తూ ఉన్నారు. తవిందు కలందు కలిసి మా గోష్ఠిలోకి చేరాలి అని నన్నాలా. ఎందుకు మంచి రోజు? మనకు తిథులు ఎన్ని రకాలుగా ఉంటాయి? 15 రకాలుగా ఉంటాయి. ఈ 15 రకాల్లో మనం ఏదైనా కార్యాన్ని తలపెట్టాలి అంటే ఫలానా రోజు ఫలానా మంచిది అని మనం ముహూర్తం నిర్ణయించుకొని ఎలాగైతే చేసుకుంటామో, అమ్మ ఇక్కడ ఏం చెప్తుంది తెలుసా? భగవంతుని సేవించే దానికోసం మంచి రోజు చూసుకోవాలా. ఎప్పుడు భాగవత గోష్ఠితో కలుస్తావో ఆ వేరే మంచి రోజు. నీ మనసులో ఎప్పుడైతే భగవంతుడి నామం కీర్తింపబడుతుందో అవే మంచి రోజులు. నీనన్నారా ఈ మంచి రోజుల్లో మనం అందరం కూడా కలిసి నీలో ఉండేటువంటి జ్ఞానాన్ని మాతో పాటు చేసి ప్రకాశింపచేయాలి అని ఇవాళ పాసురంలో మన అమ్మ మనకు తెలియజేస్తూ ఉంది. ఏమిటి వాటి నామం? వాళ్ళ నామం 2 నామాలు చెప్పింది కదా. కృష్ణ నామం, రామచంద్రమూర్తి నామం. రామ కృష్ణ, రామ కృష్ణ, కృష్ణ రామ ఏదైనా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇవాళ మేల్కొల్పబడుతూ ఉండేటువంటి గోపిక యొక్క లక్షణాన్ని చెప్తుంది. బావా గొప్ప నేత్ర సౌందర్యం కలిగినటువంటి ఓదరి కన్నినా అంతరి సౌందర్యం కలిగినటువంటి అని గోపిక యొక్క లక్షణాన్ని చెప్తుంది. అలాగే దివ్యదేశం చెప్పుకుంటూ ఉన్నాం కదా. ఏమిటి దివ్యదేశం అంటే? ఈ పక్షులకు ద్రావిడ భాషలో ఏమని పిలుస్తారంటే కురుహు అంటారు.
పురుడు అంటే పక్షులు. మరి ఈ పక్షులు అనేటువంటి శబ్దం ఉంది కనుక ఈ పక్షుల పేరుతో ఒక దేవాలయం దివ్యదేశం ఉందంట. ఏమిటి ఆ దివ్యదేశం అంటే తిరుక్కురుంగుడి. తిరుక్కురుంగుడి అనేటువంటి దివ్యదేశ వైభవాన్ని ఇవాళ మనకందరికీ కూడా మనమ్మ అనుగ్రహించింది. ఇవాళ మేల్కొల్పబడుతూ ఉండేటువంటి ఆళ్వారు ఎవరు? తొండర్ అడిపొడి ఆళ్వార్. ఈయనకు మరి యొక్క నామం భక్తాంగ్రి, మరి యొక్క నామం విప్రనారాయణుడు. సినిమా వచ్చింది కదా, విప్రనారాయణుడు అని సినిమా. వారి రేపటి రోజు ఈయన వైభవాన్ని తెలిపినటువంటి ప్రయత్నం చేద్దాం. ఇలాండా తిరువడిగలే శరణం. అది రా నువ్వు చూసేది నీట్ది. అక్కడ ఏమవుతుందో ఆ టైంకి దాన్ని కెమెరా మొత్తం షేక్ అవుతుంది. నేను చూసా లైవ్, నేను మొత్తం లైవ్ కొట్ట చూసా.